అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ నేను ఒక నలుగురు గురించి మాట్లాడబోతున్నానండి. ఆ నలుగురు హీరోల, మగాళ్ళ, విలన్ల, దుర్మార్గుల, ఈ రాష్ట్రాన్ని చెరపట్టడానికి దాపురించిన దరిద్రాల, ఇలాంటి విషయాలన్నీ మీరే తేల్చుకోవచ్చు. అసలు ఆ నలుగురి వెనుక ఉన్నటువంటి బలం ఏంటి? అసలు ఆ నలుగురు ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విధ్వంసం చేసేటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్నా కూడా ఎందుకని ఏ వ్యవస్థ వారిని టచ్ చేయలేకపోతున్నాయి? ఇలాంటి సందేహాలు అందరికీ కలుగుతాయి. ఎందుకంటే 2024లో ఓటేసిన ప్రతి ఒక్కరూ కూడా కోరుకున్నది జగన్మోహన్ రెడ్డి వెనుక ఈ రాష్ట్రాన్ని దారుణంగా విధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని కూడా లోపలేస్తారని చాలా బలంగా కోరుకున్నారు. కానీ చాలామంది అరెస్టులు అవుతున్నారు కూడా ఫార్మాలిటీకి లోపలికి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు. అసలు వారిని ఎవరు కాపాడుతున్నారు? ఎందుకని ఈ రకమైనటువంటి సిచ్యుయేషన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది? ఇలాంటి అంశాలన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత కొంత క్లారిటీ వచ్చిందండి. ఆ నలుగురిని ఈ దేశంలో ఏ వ్యవస్థ టచ్ చేయలేదు. నిన్న కాక మొన్న ఈ దేశానికి అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానం, దానికి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి ఎన్వి రమణ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి, మాట్లాడారు. ఆయన చెప్పినటువంటి మాటలు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని క్రిమినల్ కేసులు పెట్టారు, నాపై ఒత్తిడి తీసుకురావడానికే అలా చేశారని మీ అందరికీ తెలుసు. రైతుల పక్షాన మాట్లాడిన వారందరినీ భయపెట్టే ప్రయత్నం చేశారు. రాజ్యాంగ విలువలు కాపాడిన న్యాయమూర్తులకు బదిలీలు, వేధింపులు, ఒత్తిళ్లు ఎదురయ్యాయి. ఇవన్నీ ఎలా వచ్చాయండి? ఈ బదిలీలు ఎవరి ద్వారా జరుగుతాయి? ఈ వేధింపులు ఎవరి ద్వారా జరిగాయి? అసలు ఒత్తిళ్ళు ఎవరు క్రియేట్ చేశారు? అంటే అందరికీ గుర్తొచ్చే పేరు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కదా. మరి జగన్మోహన్ రెడ్డికి ఉన్న బ్రాండ్ ఏంటంటే, చాలామంది రాజకీయ నాయకులు విమర్శించడమే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా చాలా బలంగా విశ్వసించారు జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక నేరగాడు. ఇంకొంచెం బలంగా గట్టిగా మాట్లాడే వాళ్ళు ఆయన్ని ఆర్థిక ఉగ్రవాదిగా కూడా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి ఆర్థిక నేరాలకు ఆయన ఒడిగట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏ స్థాయిలో అవినీతి చేశారనేది గతం. కానీ 5 ఏళ్ల కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ స్థాయిలో ఆయన అరాచకాలు సృష్టించాడనేది ప్రతి ఒక్కరికి తెలిసే కదా. 93-94% స్ట్రైక్ రేట్ ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంది. జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేసింది. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు జైలుకు వెళ్ళడం అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరిని వెన్నాడుతోంది కదా. మరి జోగి రమేష్ని నిన్నగా మొన్న అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు క్రియేట్ చేసిన డ్రామాస్ ఏంటంటే, వాళ్ళ ఆవిడ కన్నీటి పర్యంతం అవుతుంది, ఆయన కౌగిలించుకుంటుంది, చాలా బాధపడిపోతుంది. వాళ్ళ అబ్బాయి ఆడికిడికి మందు పోతాడు, ఒక బ్యాచ్ని తయారు చేస్తాడు, హాస్పిటల్లో తీసుకొచ్చి అక్కడ దాడులు చేస్తారు, అద్దాల పగలు కొట్టేస్తారు, అక్కడ రోగులు ఉంటారు. నీ తండ్రి కేవలం అక్కడ వైద్య పరీక్షల కోసం వచ్చాడు రా బాబు. కానీ అక్కడ ఉండేటువంటి జనం ఎవరైతే ఉంటారో, పేదలు ఎవరైతే ఉంటారో, వారి ప్రాణానికి సంబంధించినటువంటి అంశం, ఇటువంటి కనీస స్పృహ వారికి ఉండదు. కానీ ఇటువంటి అరాచకాలు వారు సృష్టించిన వారిని ఎవరు టచ్ చేయలేరు అనేటువంటి ధైర్యం ఆ పార్టీ, అటువంటి మనోధైర్యాన్ని ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్లో మెయింటైన్ చేస్తోంది. కాబట్టి వాళ్ళు ఎన్నైనా అరాచకాలు చేస్తారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని కూడా పొల్యూట్ చేయగలిగేటువంటి దుర్మార్గమైన సంప్రదాయాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఎంతకైనా దిగజారి ప్రజల్ని నాశనం చేయడానికి సిద్ధపడేటువంటి వ్యక్తులు. ఎవరు ఆ వ్యక్తులు అంటే అవినాష్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి. మరి ఈ ముగ్గురిని కనీసం ఎవరైనా టచ్ చేశారా అండి? మనం ఫస్ట్ పాయింట్ టు పాయింట్ వెళ్తే, అవినాష్ రెడ్డి సిబిఐ లాంటి వ్యవస్థను కూడా భయపెట్టి వెనక్కి తరిమేసినటువంటి మరి ఒక ఎంపీగా ఉంటే ఈ దేశంలో ఎక్కడ ఎంపీలను అరెస్ట్ చేయలేదా? ఎక్కడ ఎంపీలకి శిక్షలు పడలేదా? అంటే మరి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో కొనసాగుతున్నప్పుడు మరి అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వలేదు. సరే, ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా కాపాడుతున్న వాళ్ళు ఎవరు? సిబిఐ విచారణ ఎందుకు వేగవంతం కావడం లేదు? కేంద్రం స్థాయిలో వాళ్ళకి ఎవరు మద్దతుగా ఉన్నారు అనేటువంటి ప్రశ్నలు ఇవాళ ప్రజానీకంలో ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు విజయసాయి రెడ్డి బలవంతంగా పోర్టులను రాయించుకు దొబ్బినా కూడా మేము తిరిగి ఆ పోర్టులు వెనక్కి ఇచ్చేసాం కదా, ఇక మా మీద కేసులు ఏంటంటే, నిజంగా ఈ దేశంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా నిజమే విజయసాయి రెడ్డి గారి మీద కేసులు ఉండకూడదు అనుకున్నాయో ఏంటో. మరి వాళ్ళ అంతా కూడా కామప్ అయిపోయింది. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక బలమైన పార్టీలో ఆయన చేరతారు, ఆయనకి రాజ్యసభ సభ్యత్వం కూడా వస్తుందని కూడా చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక మిథున్ రెడ్డి గురించి చాలా ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన జైల్లో ఉంటే ఆయనకి ప్రత్యేకంగా ఒక సహాయకుడిని కూడా కేటాయించిన
సంబంధించినటువంటి వ్యవస్థలు మన దగ్గర ఉన్నాయండి. ఆ రోజుల్లో ఒక మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి మినిమం ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పినటువంటి వ్యవస్థలే ఇవాళ మిథున్ రెడ్డికి ప్రత్యేక సహాయకుడిని కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. అంటే ఏ స్థాయిలో మన దేశంలో విలువలు పతనం అయిపోతున్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మిథున్ రెడ్డి బెయిల్ ఎందుకు వచ్చిందండి? ఆ తర్వాత మిథున్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడండి? మిథున్ రెడ్డిని అమెరికాకు పంపించాల్సిన అవసరం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వార్షిక సమావేశాల్లో ఈ దేశాన్ని రిప్రజెంట్ చేయడానికి లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి తప్ప వేరే గత్యంతరం లేదా అనే సందేహాలు ఖచ్చితంగా ప్రజానీకంలో కలుగుతాయి కదా. కానీ మన దురదృష్టం ఏంటంటే, మన దరిద్రం ఏంటంటే మిథున్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుల్ని గెలిపించుకునే ప్రజలు ఉండడం. అటువంటి ప్రజలు వారికి ఓట్లేసి గెలిపించడం వలన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అవమానపడేటువంటి సందర్భం. అటువంటి నాయకులు ఎంపీలుగా తమ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయంగా వారు ప్రభావితం చేస్తున్నటువంటి తీరు ఇవాళ దేశాన్ని అటువంటి నిందితుడు రిప్రజెంట్ చేశాడంటే అటువంటి దౌర్భాగ్యకరమైన సిచ్యువేషన్కి కారణం ఖచ్చితంగా మన ప్రజానీకమే. మరి అటువంటి మిథున్ రెడ్డి ఇంకో వారంలో బయటకు వచ్చేస్తాడనగా కేవలం ఒక వారం ముందు ఒక కుట్రకు తెరదీశారు. అది జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో జోగి రమేష్ మరొక ఇద్దరిని సూత్రధారులుగా పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కల్తీ మద్యానికి సంబంధించి ఒక డ్రామాకి తెరదీశాడు. అందులో భాగంగా అంతా సెటప్ క్రియేట్ చేసుకున్నారు. మిథున్ రెడ్డి బెయిల్తో బయటకు వచ్చిన తర్వాత ఆ డ్రామా మొదలైంది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు అందరూ కూడా చూస్తున్నారు. ఇవాళ జోగి రమేష్ని అరెస్ట్ చేశారు. అసలు జోగి రమేష్ ఇంటెన్షన్ ఏంటి? జోగి రమేష్ ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చింది? జోగి రమేష్ ఎవరికి మేలు తలపెట్టాలని ఈ రకమైనటువంటి డ్రామాకి తెరదీశాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్దిమంది ప్రాణాలను కూడా ఆ పార్టీ వాళ్ళు బలి తీసుకున్నారు వాళ్ళ పత్రికల్లో రాసుకోవడానికి. మరి ఈ అంశాలన్నిటికీ మూల కారణమైనటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన కొమ్ము కాసిన అవినాష్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళకి కానీ ఏ విధమైనటువంటి శిక్షలు మన దేశంలో పడేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపించట్లేదు. వారి జోలికి సిబిఐ వెళ్ళదు, ఈడీ వెళ్ళదు, ఇన్కమ్ ట్యాక్స్ వెళ్ళదు. కేంద్ర ప్రభుత్వంలో చాలా బలమైన మద్దతు జగన్మోహన్ రెడ్డికి ఈ సోకాల్డ్ వ్యక్తులకి ఉందనేది కూడా బాహాటంగా ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నటువంటి అంశం. మరి ఇక ఇంత దుర్మార్గమైనటువంటి సిచ్యువేషన్ మన దేశంలో కనిపిస్తుంటే ఇక బ్యూరోక్రాట్స్ ఏం చేస్తారంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఏం చేయగలుగుతారు? ప్రజలకు లేని సరదా మాకెందుకు అనుకుంటారు కదా. సో వారు కూడా ఏమీ చేసేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఓకే, ఎండ్ ఆఫ్ ద టైం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ నలుగురు వ్యక్తుల్ని ఈ దేశంలో ఏమీ పేకలేనటువంటి సిచ్యువేషన్స్ అనేవి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రానున్న 2029కి కూడా వీరందరూ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆ రోజు రాజకీయాలు చేస్తారు. అవన్నీ కూడా మనం నోరు ఎళ్ళబెట్టి చూడడం తప్ప చేయగలిగేది ఏమీ లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా ప్రజానీకంలో విజ్ఞత లేకపోతే, ప్రజలు ఆలోచనాత్మకంగా తమ ఓటు హక్కును వినియోగించకపోతే, ఇటువంటి వ్యక్తులందరికీ ఓట్లేసి గెలిపించినట్లయితే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా మేకై కూర్చుంటారు, ఉరితాళ్లుగా మారి ఈ విధంగా వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తారనేది మాత్రం ఎంటైర్ వీడియో ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశంగా నేను భావిస్తున్నా. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.